నమస్తే వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఆత్మవిశ్వాసంతో వేసే ముందడుగే ఊహించని విజయాల్ని సాధించి పెడుతుంది. అలా ఆత్మవిశ్వాసంతో విజయ తీరాలకు చేరిన ప్రముఖులు ఎందరో. అలాంటి వారి సక్సెస్ ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ప్రముఖ దర్శక నిర్మాత మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు సక్సెస్ స్టోరీ ఏంటో ఈ వారం సీక్రెట్ ఆఫ్ సక్సెస్ లో చూద్దాం. సాధారణ కుటుంబంలో పుట్టిన దాసరి దర్శక నిర్మాతగా తిరుగులేని సక్సెస్ సాధించారు. అటు రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన ప్రతిభకు గుర్తుగా దాసరికి లభించిన పురస్కారాలు ఎన్నెన్నో. అసలు ఈ దర్శక రత్న సక్సెస్ స్టోరీ ఏంటి? దాసరి విజయానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులెవరు? తన విజయ ప్రస్థానంపై దాసరి ఏం ఉదయం పత్రిక నడిపినా, రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సొంత ఇమేజ్ను సృష్టించుకోవడంలో దాసరి స్టైలే వేరు. దాసరి మైక్ పట్టుకున్నారంటే ముక్కుసూటిగా ఆయన పేల్చే డైలాగులు ఎప్పుడూ సంచలనాలే. తన సినిమాల్లో ఎప్పుడూ మహిళా గొప్పతనాన్ని కీర్తిస్తూ సమాజానికి మెసేజ్ ఇచ్చే దాసరి నిజ జీవితంలో కూడా తన సక్సెస్కు కారణం తన భార్యేనంటూ మహిళకు అసలైన గౌరవం ఎలా ఇవ్వాలో తెలియచెప్తున్నారు. మే 4న 70 వసంతాలు నింపుకుని 71వ వసంతంలో అడుగుపెడుతున్న దాసరికి ఐ న్యూస్ శుభాకాంక్ష. చిన్నతనంలో అరటిపళ్ళమ్మి ఆ డబ్బుతో చదువుకున్న దాసరి తక్కువ సమయంలోనే ఇంతటి సక్సెస్ ని ఎలా సాధించారు? దాసరిని సినిమాల వైపు మళ్లించిన పరిస్థితులేంటి? సినిమా ఇండస్ట్రీ కమర్షియల్ గా మారిందంటూ వస్తున్న విమర్శలపై దాసరి ఏమంటున్నారు? అసలు దాసరి విజయ ప్రస్థానం ఎలా సాగింది? దర్శక నిర్మాత దాసరితో మా ప్రతినిధి రమాదేవి ఫేస్ టు ఫేస్. సాధారణ కుటుంబంలో పుట్టి దర్శక నిర్మాతగా ఎదిగి సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు దాసరి గారు. ఆయన విజయంలో ఎన్నో ప్రస్థానాలు ఉన్నాయి. కేంద్ర మంత్రిగాను ఆయన కొనసాగించిన ప్రస్థానం ఎవరు మరువలేనిది. అసలు దాసరి గారి సక్సెస్ స్టోరీ ఏంటి? అసలు ఆయన ఖాతాలో ఇన్ని అవార్డులు ఎలా వచ్చి చేరాయి? ఆయన విజయానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు? ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ అంతరంగం ఏంటో కూడా మనం ఇవాళ విడమర్చి చెప్పే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విజయ ప్రస్థానం గురించి ఒకసారి తెలుసుకునే ముందు మీ చైల్డ్హుడ్కి వెళ్దాం ఒకసారి. అసలు మీ చైల్డ్హుడ్ మీది ఎలా సాగింది? మీ పేరెంటింగ్ కానీ. నా చైల్డ్హుడ్ యంగర్ డేస్లో అప్ టు 7 years 6 years 7 years 8 years బాగా జరిగింది. అంటే స్కూల్లో చదువుకోవడం, ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవడం, అక్కడి నుంచి వాళ్ళు సెలవులు ఇస్తే అక్కడ మా బావగారు ఊరు మొగల్తూరు దగ్గర సేరీపాలెం, అక్కడ గడపడం, అక్కడి నుంచి ఇటు పల్లెటూరులో గడపడం, పొలాలకు వెళ్ళడం, వాళ్ళు ఆ పొలాల్లో ఎంజాయ్ చేయడం, కాలువల్లో స్నానం చేయడం, చెరువులో స్నానం చేయడం, దోళ్ళని తీసుకువెళ్ళడం, దోళ్ళ మీద ఎక్కడం, ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాం. అంటే సార్ వన్స్ మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండేది? మీ పేరెంట్స్ దాని తర్వాతే నాకు కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. నేను ఫస్ట్ ఫారంలోకి వచ్చి సెకండ్ ఫారం
చదువుతూ ఉండగా మా నాన్నగారు పొగాకు వ్యాపారం చేస్తూ ఉండేవారు. అది గొడవ తగలబడిపోయింది. అప్పట్లో ఇన్సూరెన్స్లు ఉండేవి కాదు. సో మేము 3 బ్రదర్స్, మా పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు. సో వాళ్ళని చదివిస్తున్నారు హై స్కూల్ స్టడీస్లో. ఇక నన్ను డిస్కంటిన్యూ చేయమన్నారు. అలాంటి పరిస్థితుల్లో మా క్లాస్ మాస్టర్ నన్ను తీసుకుని 10 మందితో చందాలు వసూలు చేయించి నన్ను స్కూల్లో చదివించారు. అంటే అందరికన్నా చిన్నవాళ్ళు అని చెప్తున్నారు, అంటే ఇంట్లో గారాబం ఎక్కువగా ఉండేదా? అలా ఏం లేదమ్మా, అంత గారాబంగా ఉండేటంత ఫ్యామిలీ కూడా కాదు, సాధారణ కుటుంబం. కాబట్టి ఇక అక్కడి నుంచి నేను స్కూల్ అయిన తర్వాత 5 గంటల నుంచి అరటిపళ్ళు అమ్ముతూ ఓకే, వాటిలో వచ్చిన డబ్బుల్ని దాచుకుంటూ అవే పుస్తకాలు కొనుక్కుంటూ, చాలాసార్లు పుస్తకాలు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని చదువుకుంటూ, ఆ విధంగా నా చదువు నా సంపాదన రెండు నా 9వ ఏట నుంచే ప్రారంభమయ్యాయి. అంటే చిన్నప్పటి నుంచే సంపాదన మీద మీరు దృష్టి పెట్టారు, అలా ఆ యాంగిల్లో నేను కష్టపడాలి అనుకున్నారంటే అప్పటి నుంచి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే ఇన్స్పిరేషన్ కాదు, అవసరం, పరిస్థితులు. నేను చదువుకోవాలంటే నేను సంపాదించుకోవాలి. సో కాబట్టి అవసరం, అది నీడ్ ఆఫ్ ది అవర్ అంతే. దెన్ స్కూల్ నుంచి కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది? కాలేజీ లైఫ్ సేమ్, మెరిట్ మార్క్స్ వచ్చినాయి, స్కాలర్షిప్స్ వచ్చినాయి, చదువుకున్నాను. బట్ 9వ ఏట నుంచే నాటకాలు వేయడం ప్రారంభించాను నేను. సో నాటకాల్లో మెరిట్ సంపాదించాను. నా 13వ ఏట నాటకం రాశాను. అది ఆల్ ఇండియా టీచర్స్ కాన్ఫరెన్స్లో ప్రదర్శించాం. అది బెస్ట్ ప్లే వచ్చింది. నటుడిగా బంగారు పథకాన్ని గవర్నర్, అంటే రాస్తూనే యాక్ట్ చేసేవాళ్ళు. ఓకే, బంగారు పథకాన్ని అప్పటి గవర్నరు భీమసేనాచారి గారు. ఐ మీన్ సాంఘికం. ఓకే, సాంఘిక నాటకాలు. అలాగే పర్టికులర్గా సార్, ఒక ఇంట్లో ఉన్న మగపిల్లడు అందరికన్నా చిన్నవాడు పర్టికులర్గా మా అబ్బాయిని ఇలా పెంచాలి, లేకుంటే ఇలాంటి ఒక పదవిలో ఆయన ఉండాలి, లేకపోతే ఒక ఇంజనీర్ గానో ఒక డాక్టర్ కానీ, ఇలా అని మీ పేరెంట్స్ ఎప్పుడైనా మీ మీద ఆశలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? అలాంటివి ఎప్పట్లో లేవమ్మా. అవన్నీ ఇప్పుడు వచ్చాయి, కానీ సామాన్య కుటుంబాల్లో అస్సలు లేవు. కుర్రోడు వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి. హై స్కూల్ చదివితే చాలు. బిఏ అయితే ఏదైనా ఉద్యోగం చేసుకో. ఎడ్యుకేషన్ పరంగా మీరేమైనా లక్ష్యాలు పెట్టుకున్నారు సార్ చిన్నప్పుడు? నాకు ప్రత్యేకమైన లక్షణం లేదు. నేను ఎంతవరకు చదవగలనో తెలియదు. ఎస్ఎల్సి పాస్ అయ్యి అక్కడ దాకా ఆగిపోతే నా చదువు స్కూల్ టీచర్ అవుదాం, ఇది సెకండరీ, లేదనుకోండి టైపిస్ట్ కమ్ స్టెనోగ్రాఫర్ అవుదాం, ఇంతే నా ఆలోచన. అంటే ఆ తర్వాత కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ లీడర్షిప్ క్వాలిటీస్ సార్ అవి ఎలా ఉండేవి మీకు? లీడర్షిప్ నేను ఫస్ట్ ఫారం నుంచి, ఫస్ట్ ఫారం క్లాస్ లీడర్ని, సెకండ్ ఫారం క్లాస్ లీడర్ని, అలాగే స్కూల్ అంతా క్లాస్ లీడర్ని. స్కూల్లో హయ్యర్ స్టడీ వచ్చేసరికి, ఎస్ఎల్సి వచ్చేసరికి స్కూల్ పీపుల్ లీడర్ని. సో అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ముందుండేవాళ్ళు. కాలేజీలో జనరల్ సెక్రటరీ, డ్రామాస్లో నేను లీడ్ చేసేవాడిని. స్పోర్ట్స్ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అంటే తర్వాత చూసుకుంటే సార్ ఈ స్టేజ్లకి ఉపన్యాసాలు ఇవ్వడం ఇలాంటివి చేసేవాళ్ళ చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి చేసేవాడిని. ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్లో పాల్గొనేవాడిని. ఆ కాంపిటీషన్స్లో ప్రైజ్ తీసుకునేవాడిని. వ్యాసరచనలో పాల్గొనేవాడిని. ప్రత్యేకంగా హిందీ క్లాసులకు వెళ్ళేవాడిని. ఓకే, హిందీ చదువుకున్నాను. ప్రవేశ, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, విద్వాన్ దాకా చదివాను. దెన్ అక్కడి నుంచి సార్ వన్స్ అసలు సినిమాల వైపు రావాలి అని మీ కోరిక అసలు అలాంటి నేను రావాలని అనుకోలేదు. అది చాలా తాత్కాలికం. అది మేము నాటకాలు ఆడుతూ ఉండేవాళ్ళం. నాటకాలు ఆడేటప్పుడు ఓసారి రవీంద్ర భారతిలో, హైదరాబాద్లో నేను ఉద్యోగం చేస్తూ నాటకాలు ఆడుతున్నాను. రవీంద్ర భారతిలో వైవి కృష్ణయ్య గారని, ఆయన అందం కోసం 19 ఒక సినిమా తీస్తున్నారు. ఆయన స్టేజ్ మీద నన్ను చూసి సినిమాలోకి రమ్మనమని, వాళ్ళ సినిమాలో మెయిన్ కమెడియన్ వేషం ఇస్తానని అడిగారు. నేను ఇలా సినిమాలో వేషాలు ఇస్తూ ఉంటారు కానీ అంతవరకు నిజమని నేను పట్టించుకోలేదు. తర్వాత రెండోసారి స్ట్రాంగ్గా లెటర్ రాశారు ఆయన. ఆ లెటర్ మా ఫ్రెండ్స్కి చూపించిన తర్వాత వాళ్ళు ఆయన ఇంత కావాలని అడుగుతుంటే వెళ్ళడం మంచిది అన్నారు. తర్వాత ఆయనే వచ్చారు, నా కోసం కాదు, ఆయన ఏదో డిస్ట్రిబ్యూషన్ పని వచ్చారు. వస్తే ఆయన కలిశాను.
కలిస్తే నేను సరే అన్నాడు. నేను ఉద్యోగం సెలవు అడిగా. నేను సెలవు ఇవ్వనన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో రిజైన్ చేశాను. ఓకే. రిజైన్ చేసి ఆయనతో పాటు ఫస్ట్ క్లాస్లో హైదరాబాద్ మెయిల్, బాంబే మన మెయిల్ హౌరా ఎక్స్ప్రెస్లో ఏదో ఫస్ట్ క్లాస్లో కూర్చుని ప్రొడ్యూసర్తో పాటు మెడ్రాస్లో దిగి ఆయన కారులోనే ఎక్కి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంట్లో స్నానం చేసి టిఫిన్ చేసి అదే కారులో వాహిని స్టూడియోకి వెళ్ళి అక్కడే మేకప్ వేసుకుని అదే రోజు షూటింగ్లో పాల్గొని అదే రోజు డైలాగ్ చెప్పాను. అంటే సో ఈ అవకాశం, అదృష్టం ఎవరికి ఉండదు. మెడ్రాస్ వచ్చి వెళ్ళి అక్కడ అవస్థపడి అక్కడ ప్రయత్నాలు చేసి ఇవన్నీ చేసి అక్కడికి వెళ్ళడం. అంటే సార్ మీ పేరెంట్స్ వైపు నుంచి అప్పుడు సినిమాల వైపు పట్ల కానీ సినిమాల్లోకి మీరు వెళ్ళటం పట్ల కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ మీ సన్నిహితులు? లేదు, మా పేరెంట్స్ పాలకొల్లో ఉన్నారు, కొంచెం దూరంగా ఉన్నారు అప్పటికి. నేను మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పి. సో వాళ్ళకి అసలు ఈ విషయాలు ఏమీ కూడా వాళ్ళకి తెలియదు. నేను మెడ్రాస్ వెళ్ళిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. అంటే మీ సన్నిహితుల నుంచి మిమ్మల్ని సినిమాల వైపుగా వెళ్ళాలని ప్రోత్సహించిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ అట్లా ఉన్నారు. ఇక్కడ నాతో పాటు నాటకాలు ఆడేవాళ్ళందరూ ఇంచుమించు చేశారు. సార్ వన్స్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? ఎలా మీరు ఏమన్నా హర్డిల్స్ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా స్టార్టింగ్లో? హర్డిల్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా హ్యాపీగా జరిగింది. ఎందుకంటే మనకంటే మేధావులు, మనకంటే శ్రమపడేవాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు. కానీ నాకు అవకాశాలు బాగా కలిసి వచ్చాయి. సరాసరి ఆర్టిస్ట్ అవ్వడం, అక్కడ గ్యాప్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం, రైటర్గా పద్మరాజు గారి దగ్గర చేరడం, ఆయన భావనాన్న గారికి పరిచయం చేయడం, అక్కడి నుంచి నేను రైటర్ని అవ్వడం, రైటర్ని అయ్యి దగ్గర 49 పిక్చర్లకు రాశాను. ఇది డైరెక్టర్ కాకముందు. జగత్కిరడలు, జగజ్జట్టిలు, జగజ్జంత్రులు, అలాగే మేనకోడలు, స్నేహబంధం, పంజరంలో పసిపాప, అంతకులు, దేవంతకులు, ఇలా చాలా పిక్చర్లు. ఇది శారదగారితో సినిమా, ఇలా చాలా సినిమాలు రాశాను. 49 సినిమాలకు రాశాను. రాస్తూ అసోసియేట్గా కూడా పనిచేశాను. ఓకే. అసోసియేట్గా పనిచేస్తూ వీటికి రాస్తూ అలా సెట్లో వర్క్ చేస్తూ రాఘవ్ గారు బయటకు వచ్చి సొంతంగా సినిమా తీయాలనుకున్నప్పుడు తాత మనకి కథ చెప్పి డైరెక్షన్ ప్రారంభించారు. ఓకే. దెన్ అంటే మీరు రైటర్గా స్టార్ట్ చేసి డైరెక్షన్లోకి వచ్చారు. అంటే ముందు యాక్టర్గా మీ లైఫ్ స్టార్ట్ అయింది. అంటే డైరెక్టర్గా మీకు అత్యంత సంతృప్తించిన సందర్భాలు చాలా ఉన్నాయనుకుంటాను. అన్ని వాటిలో ఎలాంటివి ఉన్నాయి సార్? డైరెక్టర్గానే సంతృప్తమ్మా అన్నిటికన్నా. అంటే లెజెండరీస్ని పెట్టి కూడా మీరు ఒక లెజెండ్గా ఎన్నో మూవీస్ తీశారు, లైక్ బొబ్బిలిపుల్ లాంటివి. వాళ్ళతో వర్క్ చేయడం కానీ ఆనాటి రోజుల్లో అది ఎలా ఉండేది సార్? అది ఒక స్వర్ణయుగం. స్వర్ణయుగంలో పనిచేసాం. మహానుభావులతో పనిచేసాం. నాగయ్య గారితో, సిహెచ్ నారాయణరావు గారితో, భానుమతి గారితో, ఘంటసాల గారితో, రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, రేలం గారితో, సావిత్రి గారితో, కన్నాంబ గారితో, హేమలత గారితో, రేలంగి, రాజబాబు, రమణారెడ్డి, రాజబాబు, లెజెండరీస్. స్వర్ణయుగం ఏమాది. అంటే మీ అసోసియేషన్ ఎలా ఉండేది సార్? అలాంటి వాళ్ళతో యాక్ట్ చేయించేటప్పుడు మీ అసోసియేషన్ వాళ్ళతో ఎలా ఉండేది? చాలా బాగుండేదమ్మా. నన్ను చాలా గౌరవించేవారు. నా అప్పట్లో వాళ్ళతో కంపేర్ చేస్తే వయసు చిన్నదైనా నన్ను వాళ్ళ స్థాయి కంటే ఎక్కువగా గౌరవించేవారు. అలాగే సార్ మీరు తీసిన మూవీస్లో దర్శకుడు ఎవరో గారు అని తప్పితే మరో పేరుతో పిలిచేవారు కాదు. మీరు తీసిన మూవీస్లో చాలా మూవీస్ డైరెక్ట్గా సమాజాన్ని హిట్ చేసే విధంగా ఉంటాయి, సొసైటీని నిద్రలేపే విధంగా. అసలు అలా చేయాలి నేను అనేది మీకు బై బర్తే వచ్చిందా? మీ బ్లడ్లోనే ఉందా? అసలు ఎలా తీయగలిగారు అలాంటి సినిమాలు? అంటే సమాజానికి చాలా దగ్గరగానే ఉన్నాను కాబట్టి, సమాజాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నేను ఆ క్యారెక్టర్లు తీసుకోగలిగాను. అందుగురించి సమాజానికి దగ్గరగా, సమాజంలో ఉన్న ఇష్యూస్ ఏంటో నాకు తెలుసు కాబట్టి వాటిని తీయగలిగాను.
సార్ చాలామంది పెద్ద పెద్ద మీరు ఎందాక అంటున్నారు భానుమతి లాంటి వాళ్ళతోని ఎన్టీ రామారావు లాంటి వాళ్ళతోని పనిచేయడం అంటే చాలా టిపికల్ యాటిట్యూడ్. కొన్ని సందర్భాల్లో భానుమతి గురించి నేను చాలా విన్నాను, మా జిల్లానే ఆమెది కూడా. సో అలాంటి వాళ్ళతో పనిచేయాల్సిన సందర్భంలో మీరు ఎప్పుడైనా కొంచెం ఇదిగా ఫీల్ అయిన సందర్భాలు కానీ లేకపోతే చాలా ఆనర్గా ఫీల్ అయిన సందర్భాలు కానీ అలా ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చాలా. వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళు ఈనాటి దర్శకుల పట్ల వాడు ఇచ్చిన గౌరవం, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సార్ తర్వాత చూసుకుంటే మీరు చాలా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీశారు సార్. మాలాంటి వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్ మూవీస్ తీశారు. అది ఎలా సాధ్యమైంది మీకు? అంటే స్త్రీకి ఒక గౌరవం ఉంది. మా అమ్మ నాకు ఇన్స్పిరేషన్. ఆమె 6 కుటుంబ సభ్యులతో, సాధారణమైన కుటుంబంలో 5 పెళ్ళిళ్ళు చేసి అసలు కుటుంబాన్ని ఎలా నడపాలి అనేది ఒక ఫైనాన్స్ మినిస్టర్గా చేతిలో డబ్బులు లేకుండా ఎలా నడిపింది అనేది చూస్తే, ఏ ఇంటికైనా నడపాల్సింది ఆడదే కదా. ఎవరి జీవితానికైనా సరైన మార్గాన్ని చూపించాల్సింది ఆడదే కదా అనేది నాకు మైండ్లో బాగా స్ట్రాంగ్గా పడిపోయాయి. ఆ ఆడదానిని హింసించిన, ఆ ఆడదానికి నరకం చూపించిన, ఆ ఆడదానికి అన్యాయం జరిగిన, ఆడది తిరగబడలేకపోతుంది. కాబట్టి సినిమా ద్వారా క్యారెక్టర్స్ తిరగబడితే వాళ్ళలో ఒక సొసైటీలో చైతన్యం వస్తుంది అనేదే మనసులో ఉన్న భావం. కానీ మీ వైపు నుంచి కంటే కూతుర్నే కనాల్ లాంటి లెజెండరీస్ మూవీస్ కూడా పడ్డాయి సార్ స్క్రీన్ మీద. ఇది ఎలా సాధ్యమైంది సార్? అసలు అలాంటి ఊహ రావడమే. ఆ ఊహ అంటే నిజమేనమ్మా. కళ్ళ ముందు ఇప్పుడు రే నీకు అమ్మాయి వచ్చిన పుట్టిందిరా, ఎవరే నీకు అబ్బా మైనస్ రా, అబ్బాయి పుడితే ప్లస్, అమ్మాయి పుడితే మైనస్. వాట్ ఈస్ దిస్? అంటే అబ్బాయి కట్టను తీసుకొస్తాడు, అమ్మాయి కట్టను తీసుకెడుతుంది, ఇదే కదా. అమ్మాయి కట్టను తీసుకురాకుండా ఆ అమ్మాయి చదువుకొని ఆ అమ్మాయి అంతటితోనూ 10 మందికి పోషించగలిగిన పరిస్థితి వస్తే ఆ అమ్మాయి ప్లస్ కాదా? ప్లస్ మైనస్ మీద పుట్టింది కదా కంటే కూతురు. ఇంత అద్భుతంగా ఒక అమ్మాయి గురించిన ఒక లైఫ్ని తెరకెక్కించడం అంటే మీరు చేసిన వర్క్ కానీ దాని బిహైండ్ దట్ ఎట్లా సాధ్యం? ఇలాంటి మూవీస్ చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ దిస్. ఇప్పుడు నేను షూటింగ్ వెళ్ళేవాడిని, నైట్ 11-12 ఒంటిగంటకి వచ్చేవాడిని. నేను వచ్చే వరకు గుమ్మం దగ్గర కూర్చున్నది మా అమ్మాయి, ఓకే, చిన్నపిల్ల. నేను వచ్చిన తర్వాత నేను భోజనం చేసిన తర్వాత పడుకునేది. అలా ఏదైనా నాన్న మీద, అమ్మ మీద ఆడపిల్లలకు ఉన్న ప్రేమ మగాళ్ళకి తక్కువ. చాలామంది చూశాను, పెళ్ళి అత్తారింటికి కడతారు, వాళ్ళు తిరిగి వస్తారు, అమ్మ ఒంటి మీద వాలిపోతారు. అదే మగాడు ఊరి నుంచి వస్తాడు, ఎక్కడో వర్క్ చేస్తున్నాడు, ఢిల్లీలో ఎక్కడో వస్తాడు. ఆ వచ్చిన తర్వాత హాయ్ ఏం చేస్తున్నా, నాకు అర్జెంట్గా కాఫీ ఇవ్వండి అంటాడు. దగ్గరికి వెళ్ళి తల్లిని పట్టుకుని చేయడు. ఎవరో కొంతమంది చేయొచ్చు. సో విత్ ఆల్ దిస్ నాకు అనిపించింది, ఆడపిల్లకు ఉండే ప్రేమాభిమానాలు మగాళ్ళకి తక్కువగా ఉంటాయి. అలా చూపించగలిగారు. అట్ ద సేమ్ టైం ఒసే రామలం లాంటి సినిమాలు తీసి ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలదని చూపించారు సార్. అసలు అలాంటి వాటికి మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? ఇన్స్పిరేషన్ సమాజమేనమ్మా, ఏది తీసినా సమాజం నుంచి తీసినా. సార్ అలాగే మీకు దర్శకుడుగా మీకు అత్యంత నచ్చిన సినిమా కానీ, ఎంత కష్టపడి చేసిన ఒక లెజెండరీ మూవీ కానీ అట్లా అనిపించిన సినిమా ద బెస్ట్ ఏముంది? అంటే నా సినిమాలు నేను తీసిన సినిమాలన్నీ నాకు నచ్చినాయి అమ్మా. నచ్చకుండా ఒక సినిమా కూడా తిరిగా. 151 సినిమా తీశానంటే 151 సినిమా నాకు నచ్చిన కథలు, నేను మెచ్చి తీసినవి. కొన్ని సక్సెస్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు, బట్ దే డజంట్ మీన్ అన్నీ నచ్చినాయి. తర్వాత దర్శకుడిగా అక్కడి నుంచి మళ్ళీ నిర్మాతగా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ లైఫ్ ఎలా ఉండేది?
దాంతో కంపేర్ చేస్తే? నిర్మాతగా అంటే కొన్ని సినిమాలు కొన్ని సబ్జెక్టులు, ఇప్పుడు శివరంజని సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ నిర్మాత తీరు, ఎందుకంటే నాన్ కమర్షియల్, అది నా టేస్ట్కి తగిన సినిమా కాబట్టి నా ప్రొడక్షన్లో తీశాను. అలాగే బహుదూర బాటసారి, అలాగే మేఘ సందేశం, ఇలాంటి సినిమాలన్నీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా తీసుకోవడానికి నాకు ఉపయోగపడింది. అంటే సార్, వన్స్ మీరు దర్శకుడుగా, నిర్మాతగా ఇలానే కాకుండా మేము చాలా మీ గురించి చాలా ప్రొఫైల్ చూసాను. మల్టీ డైమెన్షన్ యాంగిల్, ఒక వ్యక్తిలో ఇన్ని డైమెన్షన్స్, ఒక జర్నలిస్ట్గా కానీ ఒక స్క్రిప్ట్ రైటర్గా కానీ అసలు ఇన్ని డైమెన్షన్స్ మీలో ఎలా సాధ్యమైంది? దానికి నేను సమాధానం చెప్పాలి. గాడ్ గిఫ్ట్ అంటే చాలా అసలు రేర్గా, మేబీ మేము ఎవరిని చూడలేదు ఇప్పుడు దాకా, మేము ఇంటర్వ్యూ భగవంతుడు ఇచ్చింది. దాన్ని నేను జాగ్రత్తగా మలుచుకోగలిగాను. అంటే ఈ డైమెన్షన్స్ అన్నిట్లో మీకు అత్యంత ఇష్టమైన డైమెన్షన్ ఏముంది? డైరెక్టర్ సార్. అలాగే మీ చేతుల మీదుగా ఎంతోమంది, మోహన్ బాబు గారు లాంటి నటులు కానీ, అలాగే ముత్యాల సుబ్బయ్య లాంటి డైరెక్టర్స్ కానీ ఎంతోమంది ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ఇలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇండస్ట్రీకి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంది అమ్మా, జయప్రద, జయసుధ, అవును సార్, శ్రీదేవి, మురళీమోహన్, శ్రీహరి, ఇలా చాలామంది ఉన్నారు. చెప్పుకున్నా ఇవాళ వచ్చిన విక్రమ్, వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే మీ మూవీస్లో, చాలా మూవీస్లో ఒక ఫ్యామిలీ కుటుంబాన్ని, ఒక ఉమ్మడి కుటుంబాన్ని హృదయంగా తెరకెక్కించిన విధానం చాలా సినిమాల్లో కనిపిస్తుంది సార్. ఆ కుటుంబ విలువల్ని చెప్పే విధానం మీకు ఎలా వచ్చింది? ఈ కుటుంబాన్ని కళతో చూశాను కదమ్మా. ఉమ్మడి కుటుంబాల గురించి, అన్నీ ఉమ్మడి కుటుంబాలే, ఉమ్మడి కుటుంబాన్ని చూసాం. కానీ అట్ ద సేమ్ టైం మేఘ సందేశం లాంటి ఒక ఎఫెక్షన్ మూవీని, ఒక సొసైటీ, నిజంగా సొసైటీలో జరుగుతుందని ఆలోచన సహజ జీవనాన్ని అప్పుడే చెప్పగలిగారు సార్. అలాగే సార్, వన్స్ ఈ మూవీస్, ఈ విషయాన్ని అనేది మనం పక్కన పెడితే, వన్స్ అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది సార్? రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. రాజీవ్ గాంధీ గారు నన్ను 1989లో పిలవడం, విశ్వామిత్ర సీరియల్ చేయమని అడిగారు. సో విశ్వామిత్ర సీరియల్ ఎందుకు చేయమన్నారో నాకు అర్థమైంది. పొలిటికల్గా చేయమన్నారు రామారావు గారు, దీనికోసం నేను చేశాను. తర్వాత 89లో నన్ను చీఫ్ క్యాంపెయినర్గా ఆంధ్రప్రదేశ్ అంతా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయమన్నారు, చేశాను. పవర్లోకి వచ్చాను. తర్వాత నేనేం పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఆమె సోనియా గాంధీ వచ్చిన నన్ను పిలిపించింది. ఆమె పిలిపించి నన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. అంతే తప్ప ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. సార్, మీరు కావాలనుకుంటే మీకు రెడ్ కార్పెట్ వచ్చి పార్టీలోకి ఆహ్వానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషల్గా మీరు కాంగ్రెస్ వైపు మొగ్గడానికి ఎస్పెషల్గా ఏమైనా కారణాలు ఉన్నాయంటారు? లేదమ్మా, నేను అసలు పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను. నో మోర్ పాలిటిక్స్. సార్, వన్స్ మీరు రాజ్యసభకు నామినేట్ అయ్యి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, చాలా రేర్గా వస్తుంది, అందరికీ రాదనుకోవచ్చు ఈ అవకాశం రాజకీయంగా చూస్తే. సో అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అయిన సందర్భం ఉంది? నేను పెద్ద గొప్పగా ఏం ఫీల్ అవ్వలేదమ్మా. దర్శకత్వం టైటిల్ కంటే గొప్పది కాదు సినిమా. సార్, అదే విధంగా చూస్తే ఒకసారి వైఎస్తో కానీ మీ అసోసియేషన్, అలాగే కొందరు ముఖ్యమంత్రులు మీ అసోసియేషన్ చాలా ఉండేది. మీకు ఆల్మోస్ట్ టీడీపీకి కూడా కొన్ని రోజులు మీరు పాటలు రాసిన సుధాల అశోక్ తేజ గారు మొన్న మా ఇంటర్వ్యూలో చెప్పారు, నన్ను దాసరి గారే ప్రమోట్ చేశారు అని చెప్పేసి. సో ఇలా ఇంతమందితో అసోసియేషన్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది పాలిటిక్స్ పట్ల? ఎందుకంటే నమ్మా, వాళ్ళందరూ కూడా నాకు జూనియర్స్. నేను దర్శకుడిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ అభిమానించిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు పెళ్లికి నేను పెద్దని, నేను నా భార్య. కాబట్టి మాకు వాళ్ళని ముఖ్యమంత్రిగా చూసి అలవాట్లేదు, ముఖ్యమంత్రి ఏ రోజు అనుకోలేదు. సో వాళ్ళని మాకు సంబంధించిన కుటుంబ సభ్యులుగానే అనుకున్నాం. సార్, అలాగే మధ్యలో ఒకసారి నేను మీ గురించి చదివినప్పుడు తెలుసుకున్నాను, రాజకీయ పార్టీ పెట్టాలి, మా నాన్నగారు లాంటి వాళ్ళతో కూడా నేను మాట్లాడుతుంటాను మీ గురించి. ఎప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలి, జనంలో చైతన్యం తీసుకురావాలి మూవీస్ ద్వారానే. నేను తెలుగు తల్లి అనే పార్టీ పెట్టాలనుకున్నాను 1998లో. అప్పుడే నన్ను సోనియా గాంధీ గారు పిలిచారు. ఎందుకు మీరు మళ్ళీ పార్టీ పెట్టి తెలుగుదేశాన్ని మీరు మేము చేల్చడం, మీరు పార్టీలో చేరండి అంటే, నేను పార్టీలో చేరను, క్యాంపెయిన్ చేస్తాను. సార్, అది అసలు పార్టీ పెట్టాలని ఆలోచన అసలు రావడానికి బీజం అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అది వసే రాములమ్మ. ఓకే, వసే రాములమ్మ ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణ పూర్తిగా తిరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర తిరిగినప్పుడు జనంలో ఉన్న ఒక మాకు ఎవరు దిక్కు లేరు, దిక్కు కావాలి,
మమ్మల్ని పట్టించుకునే నాతుడు కావాలి, పేద వర్గానికి చెందిన ఒక నాయకుడు కావాలి అనే వాళ్ళ ఆవేదన కనిపించింది. అది రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కారణం. తర్వాత విరమించుకొని కాంగ్రెస్లోకి చేరారు. తర్వాత సార్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కానీ మీరు ఇట్లాంటి ఈ సందర్భం మనం రాష్ట్ర విభజన జరుగుతుంది అనుకునే సందర్భం అప్పట్లో ఉండదు, కానీ ఆ తర్వాత వైఎస్ మరణం ఇవన్నీ చూసుకున్నట్టు ఈ పరిణామాల పట్ల ఎప్పుడన్నా మీరు ఆలోచించిన సందర్భం ఉందా, ఇలా ఎందుకు జరుగుతుంది అని? నేను అప్పటికే దూరంగా ఉన్నాను సార్. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత ఎస్పెషల్లీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, కొంతమంది అక్కడ ఫామ్ కావాలి, కొంతమంది ఇక్కడే ఉండిపోవాలని ఇలాంటి వాటన్నిటి పట్ల మీ వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే యాస్టిజ్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీ ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీని తీసుకురావడానికి 1989-90లో చెన్నారెడ్డి గారితో నేను కూర్చుని ఒక స్కీమ్ వర్కౌట్ చేసి అది ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి కారణభూతున్నాయి. సో మిగతా అందరి సహకారంతో ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే ఇప్పటికీ 16 సంవత్సరాలు పట్టింది ఓకే సెటిల్ అవ్వడానికి, ఇండస్ట్రీ సెటిల్ అవ్వడానికి. ఓన్లీ 3-4 ఇయర్స్ క్రితమే పూర్తిగా సెటిల్ అయింది. 16 సంవత్సరాలు పట్టిన తర్వాత మళ్ళీ అంత ఓపికగా అవతలకి ఇంకో స్టేట్కి ఇండస్ట్రీ తీసుకెళ్ళడం అనేది కష్టం. మరి ఏ మహానుభావుడున్నా ఉంటే మరి తీసుకెళ్ళాలి, నా వల్ల మాత్రం కాదు. అంటే ఆ స్టేట్లో కూడా అదే స్థాయిలో సినిమా పరిశ్రమ ఉండాలి అని మీరు భావిస్తారా? ఎక్కడైనా ఉండాలమ్మా, తప్పేం లేదు సార్. అలాగే ఎంతోమంది ఇప్పుడు మీరు చూసినట్లయితే మీరు ఇందాక అన్నట్టు ఎంతోమంది ఆనిముత్యాలు లాంటి నటీమణులు, తెలుగు నటీమణులు మీరు ఇండస్ట్రీకి పరిచయం చేశారు, కానీ ఇవాళ చూస్తుంటే అది ఆ విషయం కొంచెం లోపిస్తుంది, పక్క రాష్ట్రాల నుంచి ఇంపోజ్ చేసుకోవాల్సి వస్తుంది హీరోయిన్స్ అంటున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే పూర్వం హీరోయిన్స్ అంటే మంచి నటీమణులు కావాలనుకునేవాళ్ళం, పెర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళు. సో ఇప్పుడు హీరోయిన్కి పెర్ఫార్మెన్స్ అక్కర్లేదు అనుకున్నారు. హీరోయిన్ ఒక ఐటెం గర్ల్గా అందంగా ఎక్స్పోజ్ చేయగలిగినట్టుగా ఉంటే వాళ్ళు ఇండస్ట్రీకి పనికి వస్తారు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది బాంబేలో దొరుకుతారు. అందు గురించి బాంబే మీద కనేసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంటే ఇలాంటి కల్చర్ ఇండస్ట్రీలో ఇంపోజ్ కావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మీరు? కాలమార్పిడి, న్యూ జనరేషన్. అంటే ఇలాంటి వ్యవస్థను బ్రేక్ చేయాలంటే ఏం చేయాలంటారు? ఇండస్ట్రీ ఏమి చేయలేము, కాలమే మార్చాలి. అంటే మళ్ళీ పాత రోజులు వస్తాయి అనుకోలేము మనం, ఒక భానుమతిని ఇలాంటి ఒక కన్నామ్మని నేను ఊహించట్లేదమ్మా. సార్ ఆ తర్వాత చూసినట్లయితే ఎస్పెషల్ మీకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్, చిన్న చిన్న అవార్డుల దగ్గర నుంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరకు కూడా మీరు అవార్డులు అసలు వాట్ నాట్ మీ ఖాతాలో లేని అవార్డు ఏది లేదనుకుంటాను. ఇంకా స్పెషల్గా మూవీకి సంబంధించి కానీ ఇంకా ఏదైనా మీ కెరీర్కి సంబంధించి కానీ నేను సాధించాలి అనుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయి సార్? నాకు ప్రత్యేకించి ఎప్పుడు ఏం గోల్ లేదమ్మా, అలా పనిచేసుకుంటూ వెళ్ళడమే అంతే. స్పెషల్ గోల్స్ ఏం లేకుండానే మీ ఖాతాలో ఇన్ని అవార్డులు వచ్చి చేరాయి అనుకోవాలి. అలాగే పొలిటికల్గా ఏమన్నా లక్ష్యాలు పెట్టుకున్నారా సార్ మీరు? అసలు నో పాలిటిక్స్. ఓకే సార్. దెన్ మనం చూసినట్లయితే ఒక ఇండస్ట్రీ పరంగా చూసినట్లయితే కూడా చాలాసార్లు మీరు చాలా బహిరంగ సమావేశాలు ఓన్లీ మూవీస్ లేకపోతే ప్రొడ్యూసర్గానో ఇలాగ డైరెక్టర్గానో కాకుండా చాలాసార్లు హిట్ చేసే సినిమాలు తీయటమే కాకుండా మీ ఎమోషన్స్, మీ డైలాగ్ డెలివరీ కానీ చాలాసార్లు హిట్ చేసే విధంగా ఉంటుంది. దాసరి గారు మైక్ పట్టుకున్నారంటేనే ఏదో బ్లాస్ట్ అవ్వబోతుంది అనే విధంగా. సార్ ఇంత ఓపెన్గా మీ ఒపీనియన్స్ చెప్పడంలో అదే అసలు ఎలా సాధ్యమైంది మీకు? అవి వాస్తవాలు కాబట్టి అమ్మా, నిజాలు కాబట్టి చెప్పగలుగుతున్నాను. నేను అవన్నీ వాటిని దాటి ఉన్నాను కాబట్టి, సార్ ఏవైతే చెప్తున్నానో అవి నేను చేశాను కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అసలు అంత ధైర్యంగా చెప్పినప్పుడు కానీ మీరు హడిల్స్ ఫేస్ చేసిన ఎదురు విమర్శలు వస్తాయనే ఆలోచన ముందే మనకు ఉంటుంది. ఒక మాట అనేటప్పుడు కానీ ఒకటి ఏదైనా చేసేటప్పుడు అలాంటి విమర్శలు వచ్చినప్పుడు ఎలా స్వీకరిస్తారు వాటిని? విమర్శలు వస్తే ప్రతిఘటిస్తాను. ఐఎమ్ రెడీ, ఐ కెన్ ఆన్సర్ ఎనీబడి. నేను మాట్లాడిన దాని మీద ఎవరు దాన్ని కౌంటర్ చేసినా ఐఎమ్ ప్రిపేర్డ్ వాళ్ళకి మళ్ళీ కౌంటర్ చేయడానికి. అసలు ఇంత సూటిగా స్పష్టంగా మీ అభిప్రాయాలను చెప్పగలడం చాలా కొద్ది మందికి సాధ్యం అవుతుంది. అసలు మీకు ఎలా సాధ్యమైంది సార్? అది మీ బ్లడ్లోనే ఉందనుకోవాలా? నాకు అలవాటు అది నిజాలు మాట్లాడడం. అంటే ఇవాళ రేపు నిజాలు మాట్లాడితే జనాలు కానీ సొసైటీ కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉందని మీరు ఇంకా అనుకుంటున్నారు? లేకపోతే అది వాళ్ళ ఇష్యూ, నాది కాదు. సార్ అలాగే కొన్ని పొలిటికల్ పార్టీస్ మీద కానీ కొంతమంది వ్యక్తుల మీద కానీ కొన్నిసార్లు మీరు డైరెక్ట్గా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎలా అవి పొలిటికల్ అమ్మా సార్? వాడు పొలిటికల్లో వాళ్ళు సీరియస్గా తీసుకోరు.
సార్ దెన్ మూవీస్ పరంగా కూడా చూసిన చాలాసార్లు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసే విషయంలో కానీ ఇంపోజ్ చేసుకునే విషయంలో కానీ అలాగే కొన్ని మూవీస్ విషయంలో కానీ చాలాసార్లు మీరు ఓపెన్గా బహిరంగ సభల మీద చాలా ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుంది సార్? చెప్పాను కదా, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడినప్పుడు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వైపు నుంచి కానీ మీ సన్నిహితుల వైపు నుంచి కానీ ఎప్పుడైనా మీకు సజెషన్స్ కానీ లేకపోతే ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడతామనే అలా కాంప్లిమెంట్స్ ఏముండదమ్మా. మీరు అనుకుంది కొట్టేస్తారంటే నేను అనే వరకు ఎవరికి తెలియదు సార్. అలాగే దాసరి గారు మనం చూసుకున్నట్లయితే ఈ కెరీర్ వీటన్నిటిని పక్కన పెడితే రీసెంట్గా మీరు ఒకటి పవన్ కళ్యాణ్ గారితో నేను మూవీ తీయబోతున్నాను అనౌన్స్ చేశారు. అది ఎలా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఉండబోతుంది అనుకోవాలి? అది ఎలా ఉండబోతుంది అని నేను ఇప్పుడే చెప్తే బాగుండదు. ఇప్పటికే ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఆ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడలేదు. బట్ సబ్జెక్ట్ వర్క్ చేస్తాం. సోషల్ సర్వీస్ యాంగిల్లో కూడా మీరు చాలా వర్క్ చేస్తున్నట్టున్నారు సార్. అదే సొసైటీకి సంబంధించి సోషల్ సర్వీస్ యాంగిల్లో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యారా ఇప్పటి వరకు? నాకు గోల్స్ లేవమ్మా. ఎవరైనా వచ్చి సాయం చేయమంటే నేను వచ్చి చేయడమే తప్పితే. ఇప్పుడు నిన్న ఎవరో నేపాల్లో ఒక డైరెక్టర్ చనిపోయాడు. అవును సార్, విజయ్. ఆ క్రూ అంతా అక్కడే ఉండిపోయారు, 10 మంది 15 మంది. రిటర్న్ వస్తుంటే చనిపోయాడు. వాళ్ళు 4 రోజుల నుంచి తిరుగుతున్నారు వాళ్ళ మనుషులు. ఓకే. ఎవరో కనెక్ట్ కాలే, వాళ్ళకి ఎవరో కనెక్ట్ కాలే. వాళ్ళు నా దగ్గరికి పంపించారు. నేను ఇక్కడ ట్రై చేశాను మినిస్టర్ని వాళ్ళని అందరినీ. ఎవరో లైన్లోకి రాలా. డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్కి ఫోన్ చేశాను. ఓకే. వెంకయ్యనాయుడు గారికి ఫోన్ చేశాను. ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్తో మాట్లాడి మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళ నెంబర్స్ ఇచ్చి నిన్న రాత్రి 1 గంటకి వాడు ఢిల్లీ వచ్చి తెల్లవారుజామున 3 గంటలకి గుంటూరు రీచ్ అయింది, బాపట్ల. సో ఇలా ఎవరిని అడిగి చేస్తాం. అంటే మీరు ఓన్గా కూడా సోషల్ సర్వీస్ కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టున్నారు సార్. సార్ అలాగే ఇప్పుడు గత కొంతకాలంగా ఇండస్ట్రీ గురించి కొన్ని విమర్శలు అటు పేపర్స్లో కావచ్చు ఇటు మీడియాలో కావచ్చు సార్ కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. కొంతమంది దర్శక నిర్మాతల చేతుల్లోనే ఇండస్ట్రీ ఉంది. వాటిని మీరు ఎలా తీసుకుంటారు? వాటిని ఎలా తీసుకుంటామంటే దాంట్లో వాస్తవాలు చాలా ఉన్నాయి. కొంతమంది చేతిలోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం. చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. వాళ్ళకి థియేటర్లు దొరకని మాట వాస్తవం. వాళ్ళ సినిమాలు ఆడుతుండగా తీసేస్తున్న మాట వాస్తవం. ఈ కేవలం కొందరు పెద్దవాళ్ళ కోసం అన్ని చేతిలో ఉన్న పెద్దవాళ్ళకి జరుగుతుంది, వాళ్ళ జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు బయటికి మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడిప్పుడే నోరు తెచ్చి మాట్లాడే ఈ సందర్భం కనిపిస్తుంది సార్. అంటే ఇండస్ట్రీలో మార్పు వస్తుందని మనం అనుకోవచ్చా? దానివల్ల ఏం మార్పు రాదమ్మా, రాదు సార్. అలాగే మీరు ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ ఇవన్నీ పక్కన పెడితే మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా కూడా ఉదయం అనే పత్రికని ప్రారంభించారు. ఆ స్థాయిలో ఉదయం అనే పత్రిక స్థాపించడం అప్పట్లో అనేది ఒక సెన్సేషన్. దీనికి అసలు ఎలా బీజం పడింది? నాకు మొదటి నుంచి జర్నలిజం అంటే ఇష్టం. మెడ్రాస్లో చిత్ర ప్రపంచం అని ఒక చిన్న ట్యాబ్లెట్ పేపర్ నడిపాను. తర్వాత సినిమా పేపర్ నడుద్దాం అనుకుని కార్యక్రమం స్టార్ట్ చేసి ఆయన ఏవీకే గారు కలిసిన తర్వాత సినిమా పేపర్ ఎందుకు డైలీ పేపరే పెడదామంటే దానికి తయారై నాకు ఏమీ తెలియకుండానే ప్రారంభించాను. అది విపరీతమైన సక్సెస్ అయింది. అవును, ఆ స్థాయిలో సక్సెస్ ఉన్న ఉదయం పేపర్లో అప్పట్లో ఉన్న జర్నలిస్టిక్ వాల్యూస్ని కంపేర్ చేస్తే ఇప్పుడున్న జర్నలిస్టిక్ వాల్యూస్ మీద మీ డిఫరెన్షియేషన్ ఎలా? ఇప్పుడున్న జర్నలిస్టుల మీద నేను కామెంట్ చేయనమ్మా. అప్పుడున్న జర్నలిస్టులు మాత్రం చాలా గొప్ప జర్నలిస్టులు, దాంట్లో సందేహం లేదు. ఇవాళ ఒక్కొక్కళ్ళు విస్తరించిపోయారు ఒక్కొక్క సంవత్సరం. ఉదయం జర్నలిస్ట్ అంటే గర్వంగా చెప్పిన స్థాయికి ఎదిగారు సార్. అంత ఆ స్థాయిలో సెన్సేషనల్ అయింది, ఆ స్థాయిలో సక్సెస్ అయింది కూడా ఉదయం పేపర్ అప్పట్లో. మరి అలాంటి స్థాయిలో ఉన్న పేపర్ని ఒకసారి కాల్ బ్యాక్ చేద్దామని ఎందుకు అనుకున్నారు మీరు? అంటే అప్పుడు గవర్నమెంట్ నాకు కోఆపరేట్ చేయలేదమ్మా సార్. ఎందుకంటే ఎవరి పక్షాన్ని లేదా పత్రిక, ప్రజల పక్షాన్ని మాత్రమే ఉంది. దాంతో గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఆపేశారు. నాకు వర్కింగ్ క్యాపిటల్ రావాలి. ఓకే. దానికి ఏపీఎఫ్సి నుంచి ఏపీఐడిసి నుంచి రావాలి. ఆ 2 డిలే చేశారు. ఓకే. దాంతో వర్కింగ్ క్యాపిటల్ రావడం ఆగిపోయింది. దాంతో నష్టాల్లోకి వచ్చాను. తీసుకొస్తున్నాను డబ్బు, పంప్ చేస్తున్నాను.
చివరికి నా వల్ల కాలేదు, శక్తి చాలు, మూసేయడానికి ఇష్టం లేదు. అలాంటి టైంలో మాగుంట సుబ్రహ్మరెడ్డి గారికి మీరు నడపండి అని చెప్పి ఆయనకి అప్పగించాను. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఈ మధ్యకాలంలో కొన్నిసార్లు వార్తలు వినిపిస్తున్నాయి, మళ్ళీ మీరు ఆ మధ్యలో ఉదయం ఆయన పోయిన తర్వాత ఆయన దగ్గర కొన్నాను నేను. అది ఆ ఆలోచన ఉంది, కానీ అంత శక్తి, డబ్బు లేదు. చూస్తాను, ఆలోచిస్తాను ఎలా చేయాలని. అంటే ఇప్పుడు మళ్ళీ ఉదయం పేపర్ని రీకాల్ చేస్తే అలాంటి జర్నలిస్టులు దొరుకుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? దొరకొచ్చమ్మా, అంటే దొరకరు, తయారు చేసుకోవాలి. సార్ అదేవిధంగా ఉదయం పేపర్ ఈ విషయాలను పక్కన పెట్టినట్లయితే ఒకసారి ఇప్పుడు వరకు కూడా మీరు ఒక దర్శకుడిగా, అదే ఇందాక అన్నట్టు మనం అనుకున్నట్టు మల్టీ డైమెన్షన్ యాంగిల్, వీటన్నిటిలో కూడా మీకు అత్యున్నతంగా నచ్చేది డైరెక్షనే అంటున్నారు సార్. ఈనాటి డైరెక్టర్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇవాళ డైరెక్టర్స్ బాగున్నారమ్మా, కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, బాగా చేస్తున్నారు. చిన్న సినిమా సేవ కూడా తీసే డైరెక్టర్లు చాలా క్రియేటివ్గా తీస్తున్నారు. చిన్న సినిమాలు తీసే డైరెక్టర్లకి వాళ్ళ దురదృష్టం ఏంటంటే అవి చిన్న సినిమాలు అయిపోతున్నాయి. చిన్న సినిమాల్ని ప్రమోట్ చేయడానికి అవకాశం లేదు, వాటికి థియేటర్లు లేవు. నేను చాలా సినిమాలు చూశాను చిన్నవి, చాలా క్రియేటివ్గా చేస్తున్నారు, కానీ కమర్షియల్ అవ్వట్లేదు. అలాగే రీమేక్ మూవీస్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అవుతున్నారు అనేది ఒక రూమర్ ఉంటుంది సార్, దాని మీద ఏమంటారు? నేను ఇప్పుడు డిపెండ్ అవ్వనమ్మా. మీరేని కాదు సార్, ఇండస్ట్రీ ఎక్కువగా చాలామంది హీరోలు కానీ అట్లా ఎక్కువ స్కోప్ ఇస్తారు రీమేక్ మూవీస్కి. దట్ ఈస్ ఫర్ సక్సెస్. ఓ సక్సెస్ఫుల్ సినిమాని కనుక తీస్తే ఇమీడియట్గా సక్సెస్ వస్తుంది అని చెప్పి, అంటే కమర్షియల్ వాల్యూసే. ఎస్ సార్, మూవీస్ పరంగా నాకు ఈ అవార్డు రావాలి ఇప్పుడు మీరు అనుకుంటున్న సందర్భం కానీ ఏదైనా ఉందా సార్? నేను ఎప్పుడు అనుకోలేదమ్మా, అన్నీ వచ్చినాయి నాకు ఆల్మోస్ట్. సార్ అదేవిధంగా ఒకసారి మీ పర్సనల్ లైఫ్లో చూసినట్లయితే కూడా దాసనారాయణ గారు పైకి చాలా గంభీరంగా ఉంటారు, కానీ లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్లో కానీ సినిమాల్లో చూపించడం కానీ ఆయన పర్సనల్గా చాలా టూ ఎమోషనల్ అంటుంటారు చాలామంది. సార్ అదే ఇది డిఫరెన్షియల్ క్వాలిటీ, అసలు మ్యాచ్ అవ్వదు ఎలా? నిజమే, అది చాలా చాలా ఫీల్ అవుతాను, ఎమోషనల్. ఐఎమ్ వెరీ ఎమోషనల్. సార్ అంటే అంత ఎమోషనల్గా ఉండబట్టే అంత అగ్రెసివ్గా మీ నుంచి పడుతుంది న్యాచురలీ. అలాగే అదేవిధంగా సార్ మీ చాలామంది చెప్పుకుంటారు మీ దాంపత్యం గురించి, అది ఆదంపతులు అని చెప్పేసి. షీ ఈజ్ ఎ గ్రేట్ లేడీ అమ్మ. సార్ అలాంటి ఆమె ఎడబాటుని తట్టుకొని ఎలా షీ ఈజ్ ఎ గ్రేట్ లేడీ. ఆమె లేకపోవడమే నా బ్యాడ్ టైం. ఎందుకంటే ఈ సక్సెస్, ఈ కీర్తి, ఈ ప్రతిష్ట ఇవన్నీ ఆవిడేనమ్మా, ఆవిడ సపోర్ట్. మామూలు సపోర్ట్ కాదు, నాకేమీ తెలీదు. ఇంటిని, పిల్లల్ని అన్నీ ఆవిడ చూసుకునేది. కెరీర్ పరంగా నేను చూసుకున్నాను తప్పితే ఏమీ చూసుకోలేదు. ఆమె ఉన్నప్పుడు కంటే ఆమె ఇప్పుడు లేనప్పుడు ఆమె అవసరం, ఆవిడ ధైర్యం ఇప్పుడు తెలుస్తుంది నాకు. అంటే సార్ నా సక్సెస్ వెనుక నా వైఫ్ ఉందనో లేకపోతే ఒక అమ్మాయి ఉందనో చాలామంది అది ఒప్పుకోవడానికి చాలామంది సందేహిస్తూ ఉంటారు. అలాంటి విషయాన్ని కూడా ఎంత సింపుల్గా ఎలా సాధ్యమవుతుంది మీకు చెప్పడం? ఏ వాస్తవం అమ్మా, ఇది దాచుకుంటే ఎట్టా? దాచుకునేది కాదు, ఇట్ ఈస్ హెర్ సక్సెస్. సార్ ఇందాక నుంచి మీ మాటల్లో మాకు తెలుస్తుంది మీ అమ్మగారి గురించి చెప్పేటప్పుడు కానీ, అదేవిధంగా మీ వైఫ్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఇందాక మీ డాటర్ గురించి మాట్లాడేటప్పుడు కానీ మీరు చాలా ఎమోషనల్, ఒక ఆడది అంటే ఎలా ఉండాలి అనే దానికి అర్థం చెప్తున్నట్టు ఎమోషనల్ అవుతున్నారు సార్. ఇది ఎలా సాధ్యం? నాకు ఆడవాళ్ళ పట్ల గౌరవం అమ్మ, విపరీతమైన గౌరవం. ఎందుకంటే ఆడదే లేకపోతే జీవితం లేదు, ఆడదే లేకపోతే భవిష్యత్తు లేదు, ఆడదే లేకపోతే సృష్టి లేదు. ఆడదానికి అంత గౌరవం ఉందమ్మా. కానీ అలాంటి ఆడవాళ్ళ మీద ప్రజెంట్ ఉన్న సొసైటీలో జరుగుతున్న అరాచకాలు కానీ అలాంటి వాటి పట్ల ఎలా ఇదవుతుంటారు సార్? కర్మ. ఒక నిర్భయ, పూర్వం రామాయణానికి అంతకీ ఒకటే రావణుడు. ఎస్, ఇప్పుడు ఇంటింటా రావణుడు ఉన్నారు. అది గ్రోత్. అలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు టీవీ మీడియాలో కానీ అలా చూస్తున్నప్పుడు తుపాకీ తీసుకెళ్ళి కాల్చేయాలనిపిస్తున్నాను, కానీ మనం చేయలేము పని.
అంటే ఇలాంటి విషయాల్లో చట్టాల ఉన్న లిబరల్గా ఉంటాయి చట్టాలు అనేది ఒకటి ఉంది ఏ సార్. చట్టాలమ్మా, చట్టాలు రాసుకోవడానికి కానీ ఇప్పుడు ఎందుకమ్మా అన్నీ అయిపోయినారు చట్టాలు ఎందుకు? సార్ అలాగే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పర్సనల్ లైఫ్ని ఎలా కొనసాగిస్తున్నారు? వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? చిల్డ్రన్ ఆర్ కంఫర్టబుల్ అమ్మా, దే ఆర్ కంఫర్టబుల్. నేను ఓకే, ఈ పిక్చర్స్ వ్యవహారం క్షణం తిరిగి లేకుండా గడుపుతున్నాను. డిసిప్లిన్ విషయంలో మీరు ఎలా ఉంటారు? నేను ఎలా ఉంటానో ఇంట్రెస్ట్గా అందరికీ తెలుసు. డిసిప్లిను చాలామంది మా దగ్గర నుంచే నేర్చుకున్నారు. 7 గంటలకి షార్ట్ అంటే 7 గంటలకు అక్కడ ఉంటాం. ఏదైనా సరే టైం కానీ డిసిప్లిన్ కానీ మాట కానీ క్రమశిక్షణ కానీ అవే మమ్మల్ని కాపాడే. అలాగే సార్ మీ మూవీస్లో చాలాసార్లు చాలామంది చెప్పుకునే సందర్భాలు, ఒక సూరిగాడు లాంటి మూవీస్ కానీ తల్లిదండ్రులని ఎలా చూడాలి, ఎలా గౌరవించాలని దానికి నిదర్శనం కనిపిస్తూ ఉంటాయి. ఇవాళ రేపు జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇలాంటి విషయాల పట్ల పేరెంట్స్ నెట్ రోడ్డు మీద హత్య చేసే పరిస్థితి ఆస్తుల కోసం, దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? అవన్నీ చూసే కదా మా సినిమా. మీరు ఎప్పుడో చెప్పినా ఇప్పుడు వాస్తవం అవుతున్నాయి. ఎప్పుడో తాత మనం ఉన్నాడు. సో అలాంటి జరిగినప్పుడు అలాంటి సంఘటనలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు సార్? మనం ముందే ఊహించి సినిమాలు తీసాం కదా సార్. అదేవిధంగా చూస్తే మీకు పర్సనల్ హాబీస్, ఖాళీ టైం అసలు దొరకదు అంటున్నారు. ఆ ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు సార్? నాకు పెద్ద ఖాళీ టైం దొరకదు. మా ఒకళ్ళు దొరికితే సరదాగా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటాం. దట్స్ ఆల్. టీవీ చూస్తాను. సార్ ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు రేపు 4th బర్త్డే చేసుకోబోతున్నారు. 71 వసంతాలు పూర్తి చేసుకున్నారు. అందుకే ఈ స్థాయిలో ఉండి, ఈ ఏజ్లో ఉండి కూడా అనుక్షణం ఇలా దేనికో దానికి వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఇంత ఎనర్జీ లెవెల్స్ ఎలా సాధ్యమవుతున్నాయి మీకు? ఎనర్జీ మీరందరూ ఇచ్చిన ఎనర్జీనమ్మా, అంతే. పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్సే నా ఎనర్జీ. అదేవిధంగా పేరెంట్స్ వైపు నుంచి చూసినట్లయితే కూడా మీకు అత్యున్నత స్థాయిలో ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తులు వాళ్ళే అనుకోవాలా, ఇంకా ఎవరైనా ఉన్నారా సార్? ఇన్స్పిరేషన్ పలానా వాళ్ళని చెప్పలేను, కానీ నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ నా వైఫ్. ఓకే, ఎక్కువ ఇన్స్పిరేషన్ వైఫ్. అదేవిధంగా చూస్తే సార్ ఇప్పుడు వస్తున్న ఔత్సాహిక దర్శకులకు కానీ, నిర్మాతలకు కానీ, అదేవిధంగా ఇండస్ట్రీ పరంగా వస్తున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి? మనం ఇస్తామమ్మా. దర్ ఆల్ ఇండిపెండెన్స్. వాళ్ళ లైన్ ఆఫ్ స్టైల్లో పెడతా ఉన్నారు. అందరూ బాగా చేస్తున్నారు. కానీ ఫస్ట్ మీరు అంటున్నారు, నేను రైటర్గానే నా కెరీర్ని స్టార్ట్ చేశాను, చాలా చిన్నప్పుడు 13 ఏళ్ల వయసులోనే నేను డ్రామా రాశాను అని. అలాంటి రైటర్స్ కూడా చాలామంది మరుగున ఉండిపోతున్నారు అవకాశాలు రాక. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళకి అవకాశాలు రావాలంటే చిన్న సినిమాలకు అవకాశాలు రావాలమ్మా. చిన్న సినిమాలకు అవకాశాలు రావాలంటే గవర్నమెంట్లు కళ్ళు తెచ్చుకోవాలి. ది గవర్నమెంట్స్ హ్యాస్ టు కమ్ డౌన్. వాళ్ళు చూడాలి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దీని వెనక ఏంటి బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళు ఆలోచించాలి. అలాగే పుస్తకాలు జీవితాన్ని మారుస్తాయా అనే దాని మీద మీరు ఏమంటారు సార్? మార్చవమ్మా. అంటే ప్రాక్టికాలిటీ ఉండాలంటారు సార్. సక్సెస్కి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? సక్సెస్ ఈజ్ సచ్ ఏ డేంజరస్ డెవిల్ సార్. ఇట్ స్టాండ్స్ ఆన్ యువర్ హెడ్ and makes you sit. Success is such a dangerous devil. It dances on your tongue and make you speak nonsense. Be careful about success. అంటే అదేవిధంగా మీ 71 వసంతాల కెరీర్లో మీకు అత్యద్భుతంగా అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా సార్? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. అలాగే అత్యంత ఎంబ్రాస్డ్గా ఇలాంటి క్షణాలు మళ్ళీ రాకూడదు అనిపించిన క్షణాలు ఉన్నాయా? అయ్యి ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ స్థాయిలో లెజెండరీ డిస్క్రిప్ట్ ఇట్. ఓకే. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్లో, నెంబర్ ఆఫ్ అకేషన్స్లో జరిగాయి. బికాస్ సచ్ ఎ లాంగ్ జర్నీ చాలా జరిగాయి. మీకు అదేవిధంగా చూసినట్లయితే సార్ దైవభక్తి విషయంలో ఎలా ఉంటారు? నేను దేవుడు అంటే నమ్ముతానమ్మా, కానీ ఇంట్లోనే పూజ చేస్తాను. ఏ దేవాలయాలకి వెళ్ళను, ఏ గుళ్ళకి ఎక్కువగా గుళ్ళకి వెళ్ళను సార్. నేను వెళ్ళి గుడి తిరుపతి దేవస్థానం, అయ్యప్ప స్వామి దేవస్థానం, సిరిడి దేవస్థానం, కనకదుర్గం దేవస్థానం, ఈ 4టికి మూల విరాటల దగ్గరికి వెళ్తాను. అలాగే మీరు పుట్టిన ఊరికి పాలకొల్లుకి, అలాగే మీరు ఇంకా నేను చేయాలి అనుకుంటున్న పనులు కానీ అట్లాగే ఏమైనా ఉన్నాయా సార్? అంటే చేయాలంటే ఎంతైనా చేయాలమ్మా. దెర్ ఇస్ నో లిమిట్ ఎట్ ఆల్. లిమిట్. బట్ నా పుట్టినూరికి నేను బాగా చేశాను. ఎస్, బాగా చేశాను. ఇంకా చేయాలి, ఓపుకుంటే చేసిస్తాను.
ఓకే సార్, మీకు ఐన్యూస్ తరపు నుంచి 71వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్ మా వైపు నుంచి. థ్యాంక్ యూ సార్. ఇది దాసరి గారి సక్సెస్ స్టోరీ. ఈ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని ఆశిద్దాం. మరో సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ఐన్యూస్.